హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి ఈ వీడియోలో నేను టమాటో బాత్ ఎలా చేస్తాను అనేది చూపిస్తూ ఉన్నాను. ఇది వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ కోసం కుక్ చేస్తూ ఉన్నాను మార్నింగ్. అండ్ పక్కనే స్వీట్ పొటాటో కూడా ఉడకబెట్టడానికి రెడీగా పెట్టాను స్నాక్స్ కోసం. ఫస్ట్ అయితే ఇక్కడ టమాటో బాత్ చేయడం కోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా నేను గీ వేసాను. మీరు ఈ ప్లేస్లో ఆయిల్ కూడా యూస్ చేసుకొని చేసుకోవచ్చు. కొద్దిగా గీ హీట్ అవ్వగానే దాంట్లో సాజీరా, ఇట్లా లవంగాలు, చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, హోల్ గరం మసాలా అవన్నీ వేస్తూ ఉన్నాను. బిర్యానీలో వేసే స్పైసెస్ అన్నీ. సో ఇక్కడ టమాటో, గ్రీన్ చిల్లీ, అలాగే ఆనియన్ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను రైస్ కోసం ముందే. సో ఇప్పుడు ఇవి ఫ్రై అవ్వగానే నెక్స్ట్ అయితే ఇందులోకి గ్రీన్ చిల్లీస్ అలాగే కరివేపాకు వేస్తూ ఉన్నాను. ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అనేది వేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా మనం ఇలా గీతో కుక్ చేసేటప్పుడు గీ ఫుల్ ఓవర్ హీట్ అయిన తర్వాత మసాలాలు అనేటివి యాడ్ చేయకూడదు. గీ కొంచెంగా మెల్ట్ అవ్వగానే కుకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేసేయాలి. అందులో వేయాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఓవర్ హీట్ అయిపోయింది అంటే మొత్తం స్మెల్ అంతా డిఫరెంట్ వస్తుంది. అలాగే వెంటనే మసాలాలన్నీ కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గీ కొద్దిగా మెల్ట్ అవ్వగానే ఇలా ఫ్రైడ్ రైసెస్ కానీ ఇలా ఏ రైస్ చేసినా సరే కొద్దిగా హీట్ అవ్వగానే వేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ టమాటోస్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాము. టమాటో బాత్ కాబట్టి కొంచెం టమాటో క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసుకోవాలి ఇందులోకి. నేనైతే ఒక 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఒక చిన్న గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దానికి 2 మీడియం సైజ్ టమాటోస్ అయితే యూస్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇంకా మూత పెట్టేసుకొని టమాటోస్ అన్నీ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇంకోవైపు స్వీట్ పొటాటోస్ కూడా ఉడకబెడుతూ ఉన్నాను స్నాక్స్కి. అది కూడా విజిల్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది, కుక్ అయిపోతాయి. స్వీట్ పొటాటోస్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ టమాటో బాత్ దగ్గరికి వచ్చాను. నెక్స్ట్ ఇక్కడ చూసారా టమాటోస్ కూడా ఆల్మోస్ట్ సాఫ్ట్ అవుతూ ఉంది. సో ఇది ఇలా ఉండగానే నేను అందులోకి కావాల్సిన మసాలాలు అన్నీ కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ టమాటో బాత్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. బట్ నేనైతే చాలా సింపుల్ మెథడ్లో చేస్తూ ఉంటాను. అదే ఈరోజు మీ అందరికి కూడా చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూసారా టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇందులో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇది కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఫస్ట్ కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను, చాలా తక్కువ. చూసారు కదా చిన్న స్పూను, దాంట్లో కూడా 1/2 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను. బికాస్ నేను కుక్ చేసే రైస్ క్వాంటిటీ తక్కువ కాబట్టి. అలాగే కొద్దిగా కారం కూడా వేస్తూ ఉన్నాను. గ్రీన్ చిల్లీస్ వేసాం కాబట్టి చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి నేను ధనియా పౌడర్ యూస్ చేస్తూ ఉన్నా అండి. ఇది వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ధనియా పౌడర్తో పాటు కొద్దిగా సాల్ట్, అలాగే ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా కూడా వేసాను. అంతే అండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అయితే. ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ చూసారు కదా కంటిన్యూగా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. దానికంటే ముందు రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను, దానికి 2.5 గ్లాస్ వాటర్ అయితే వేస్తూ ఉన్నాను. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాతనే నానబెట్టిన రైస్ అనేది ఇంక్లూడ్ చేయాలి. దాని తర్వాత నార్మల్గా మనం రైస్ ఎలా అయితే బాయిల్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ లంచ్ బాక్సెస్కి అయితే మాత్రం ది బెస్ట్ అనే చెప్పొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
దీంట్లోకి కాంబినేషన్గా నేనైతే కర్డ్ యూజ్ చేస్తాను. ఇంతటితో లంచ్ ప్రిపేర్ చేసే పని అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, టమాటో బాత్ కూడా చాలా బాగా వచ్చింది. పిల్లలు కూడా చాలా బాగుందని చెప్పారు ఇంటికి వచ్చిన తర్వాత. ఇలా మా పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి ప్యాక్ చేసి పెట్టానన్నమాట. బ్రేక్ఫాస్ట్కి అయితే ఊతప్పం వేస్తూ ఉన్నాను. వాళ్ళిద్దరికీ వేసి ఆల్రెడీ ఇచ్చాను, తినేసి ఇక రెడీ అయ్యి స్కూల్కి కూడా వెళ్తూ ఉన్నారు. ఈరోజు డ్రాప్ చేయడానికి మా వారు వెళ్తున్నారు. సో నేను ఇంకా ఇంట్లో పని చూసుకొని పూజ చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంట్లో పనులన్నీ చూసేసుకొని, బెడ్స్ కానీ అన్నీ క్లీనింగ్ వర్క్స్ అవన్నీ చూసేసుకొని, డస్టింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో కూడా నాకు పనమ్మాయి వస్తుంది, తను వచ్చేసి వెళ్ళిన తర్వాతనే ఈరోజైతే పూజ కంప్లీట్ చేశాను. మొత్తం ఇల్లంతా ఒకసారి సర్దేశామంటే ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలు వచ్చేంత వరకు ఇంకా నీట్గానే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి నాకు మా వారి కోసం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నాకు కూడా ఈరోజు ఊతప్పమే తినాలనిపించింది. సో అదే వేస్తూ ఉన్నాను. పిల్లలకి కూడా అదే వేసి ఇచ్చాను అనమాట. అండ్ వాళ్ళ కోసం అయితే కొంచెం క్యారెట్ అవి కూడా కట్ చేశాను. ఇక్కడ మా కోసం అయితే ఓన్లీ ఆనియన్, గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు ఇవి 3 కట్ చేసుకొని ఊతప్పం అనేది వేసుకున్నాము. దీంట్లోకి పల్లీ చట్నీ చేశాను. అలా ఒకవైపు అయితే దోశలు వేస్తూ ఉన్నాను. అండ్ ఇంకోవైపు వచ్చేసి కర్డ్ కోసం మిల్క్ ఆల్రెడీ ఒకసారి బాయిల్ అయ్యాయి, బట్ మళ్ళీ కొద్దిగా హీట్ చేసి అందులో అనేది తోడు పెడుతూ ఉన్నాను. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కర్డ్ అనేది. బ్రేక్ఫాస్ట్ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఈరోజు నేను కొంచెం రైస్ ఇంకా చట్నీ తిన్నాను. ఎందుకంటే మా వారు లేరు, బయటికి వెళ్ళారు. సో నా ఒక్కదాని కోసం ఏం కుక్ చేసుకుంటాంలే అని బిఫోర్ డేది చట్నీ ఉంటే దాంతో రైస్ అయితే తినేసాను. నెక్స్ట్ ఇక్కడ పిల్లల కోసం ఓట్స్ తోటి కప్ కేక్స్ చేస్తూ ఉన్నాను. అది కూడా బనానాని ఇంక్లూడ్ చేసి. సో అదే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నాను. ఇప్పుడైతే ఓట్స్ని పౌడర్ లాగా చేసుకున్నాం కదా, నెక్స్ట్ బనానాని కూడా ఇలా మొత్తం స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఫోర్క్ తోటి కానీ లేదా స్పూన్ తోటి కానీ ఇలా మొత్తం అంతా అంటూ ఉంటే అది స్మాష్ అయిపోతుంది బనానా. నెక్స్ట్ ఇంకా ఇదైతే ఈ పేస్ట్ మొత్తాన్ని ఓట్స్ పౌడర్లోకి ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నేను చిన్న చిన్న బనానాస్ తీసుకున్నాను. మీరు ఒకవేళ కావాలంటే పెద్ద సైజ్ బనానాస్ కూడా తీసుకోవచ్చు. దాంట్లోకి ఇక్కడ ఓట్స్ పౌడర్ అలాగే బనానా స్మాష్ చేసిన అది అండ్ అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జాగ్రీ పౌడర్ యూజ్ చేశాను. స్వీట్ లెవెల్స్ అనేది చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మనం వెజిటబుల్స్ ఆయిల్ ఉంటుంది కదా, కుకింగ్ ఆయిల్, అది కూడా వేసాను. అలాగే దీంట్లో చాకో చిప్స్ ఉంటాయి కదా, అవి కూడా యూజ్ చేస్తూ ఉన్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కదా అని. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని దీంతో పాటు పాలు కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. పాల క్వాంటిటీ అనేది మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటూ ఎక్కువ కావాలా లేదా అనేది చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కేక్ బ్యాటర్కి ఎలా అయితే ఉంటుందో అట్లే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. సో ఇక్కడ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను ఒకసారి.
ఓట్స్ పౌడర్ కాబట్టి మిల్క్ కొంచెం ఎక్కువగానే పడతాయి. కాచి చల్లార్చిన మిల్క్ అనమాట అవి. సో మీరు ఏ క్వాంటిటీలో అయితే ప్రిపేర్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా మిల్క్ అనేది తీసుకోండి. ఇక్కడ నాకు ఫుల్ కప్ అయితే మిల్క్ పట్టేశాయి. అవన్నీ చెక్ చేసుకొని ఇలా వేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడా అనేది యూజ్ చేస్తున్నాను. చాలా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను. దానికంటే కూడా మేబీ తక్కువే ఉండొచ్చు. చాలా లైట్గా యూజ్ చేశాను. అండ్ దాంతోపాటు బేకింగ్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవి రెండు కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఎక్కువ అయింది అంటే మాత్రం సోడా కేక్ అంత బాగోదు. కప్ కేక్స్ అయినా సరే. దాంతోపాటు కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా యూజ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. ఇది కూడా వేసేసుకొని అంత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎలాంటి మైదా కానీ అట్లాంటివి యూజ్ చేయట్లేదు కాబట్టి వెరీ హెల్దీ. పిల్లలకైతే ఖచ్చితంగా చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బ్యాటర్ మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాంటి కప్స్ అయినా తీసుకోవచ్చు. లేదు అంటే మామూలుగా కేక్ టిన్ ఉంటుంది కదా, దాంట్లో అయినా వేసి బేక్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈరోజు ఈ కప్స్లో వేసి బేక్ చేద్దాం అనుకున్నాను. సో బ్యాటర్ మొత్తాన్ని కొంచెం హెల్తీగానే వేసాను. దానిపైన మళ్ళీ చాకో చిప్స్ అనేది యాడ్ చేస్తూ ఉన్నాను. ఇదైతే ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది పైన. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. సో అందుకని యాడ్ చేస్తూ ఉన్నాను. మీరు ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం బ్యాటర్లో మిక్స్ చేసి పెట్టాం కాబట్టి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. బట్ పిల్లలకి ఇష్టం అనేసి నేనైతే యాడ్ చేస్తూ ఉన్నాను. అండ్ దట్టు ఈరోజు నేను ఓవెన్లో చేయట్లేదు, స్టవ్ పైన మాత్రమే చేస్తూ ఉన్నాను. ఇలా ఒక మందపాటి ఏదైనా ఒక కడాయి కానీ ఆరెల్స్ ఏదైనా పెద్ద బౌల్ ఉంటే అది తీసుకుని దాన్ని ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. దాని తర్వాత ఇలా ఒక స్టాండ్ లాంటిది పెట్టి దాంట్లో అన్ని కప్స్ పెట్టేసేయాలి. ఇలా కప్స్ అన్నిటినీ అరేంజ్ చేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఒక 20 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ నేను తీసుకున్న బ్యాటర్ అయితే ఈ కప్ కేక్స్కి ఇంకా ఎక్కువే అయ్యింది. సో నేనైతే అది ఒక సైడు కేక్ లాగా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. రెండు ఇంతే స్టవ్ పైన మాత్రమే కుక్ చేస్తూ ఉన్నాను. ఇలా కప్స్ అన్ని పెట్టేసుకొని లిడ్ పెట్టేసి ఒక 20 మినిట్స్ అట్లా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేసుకుంటే కప్ కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే మధ్యలో ఒకసారి కప్ కేక్స్ని అయితే నేను చెక్ చేస్తూ ఉన్నాను. ఎంతవరకు బేక్ అయ్యాయి, ఇంకెంతసేపు ఉంచుకోవాలి అనేది మనం చెక్ చేసుకుంటూ ఉంటే అర్థమైపోతుంది. అండ్ చూసారా, బ్యాటర్ తక్కువగా వేసాం కాబట్టి కప్ కేక్స్ అనేది ఫుల్గా వచ్చాయి. అదే ఫుల్గా వేసామంటే మొత్తం అంతా కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో చెక్ చేసుకొని కొంచెం మాత్రమే హెల్తీగా వేసుకోండి కప్స్లో. అండ్ ఇంకోవైపు కేక్ కూడా పెట్టాను, చూపించాను కదా, అది కూడా ఇంకో 10 మినిట్స్ టైం పడుతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి. ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను మళ్ళీ. చూసారు కదండి, పర్ఫెక్ట్గా బేక్ అయితే అయిపోయాయి. చూసారు కదా, ఇలా ఫోర్క్ కానీ లేదంటే టూత్ పిక్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇట్లా గుచ్చి చూస్తే అది క్లీన్గా వచ్చింది అంటే మన కేక్ కానీ కప్ కేక్స్ కానీ రెడీ అయిపోయినట్టే. సో అది క్లీన్గా రాలేదు అంటే ఇంకా కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇటువైపు కేక్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో కింద అయితే నేను సాల్ట్ వేసి కేక్ అనేది కుక్ చేస్తున్నాను. ఇక్కడైతే స్టాండ్ యూజ్ చేశాను. అది బౌల్ సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కప్ కేక్స్ అన్నీ తీసుకుంటూ ఉన్నాను పక్కకి. చూసారు కదా, కప్ కేక్స్కి మనం ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ అనేది వేసాం కాబట్టి అస్సలు అంటుకోలేదు. చాలా చాలా నీట్గా వచ్చాయి అండ్ పర్ఫెక్ట్గా కూడా బేక్ అయ్యాయి అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చాయో ఖచ్చితంగా కామెంట్లో అయితే తెలపండి. అట్లే ఇది వెరీ హెల్దీ అండి, ఖచ్చితంగా యూజ్ చేసి చెయ్యండి. ఎందుకు అంటే ఇందులో మైదా కానీ ఎట్లాంటివి యూజ్ చేయలేదు, ఓట్స్ పౌడర్ తోటి చేసాం కాబట్టి వెరీ హెల్దీ. అండ్ షుగరు ఇట్లాంటివి కూడా యూజ్ చేయలేదు. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు ఈ వీడియోని చూసినందుకు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.